అందరికీ నమస్తే. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు సత్తా ఎలాంటిదో మరోసారి రుజువు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా కాకినాడకి వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ అడ్డాకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా అక్కడ ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయి, స్మగ్లింగ్ ఇలా ఏ విధంగా జరుగుతుంది, దాని ద్వారా ఎంతమంది నష్టానికి గురవుతున్నారు అనేది ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చాలా వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ అక్రమంగా ఉన్న షిప్పులను అప్పటికప్పుడే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసి పారేయండి, దీనికి ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరు ప్రెజర్ చేసినా సరే దానికి నేను సమాధానం చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి సత్తా మరోసారి రుజువైంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే మా లాంటి యూత్కి పవన్ కళ్యాణ్ ఆదర్శం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.